మినప్పప్పు అలాగే ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేకుండా బీరకాయతో దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. మరి బీరకాయతో దోశ తయారు చేసుకోవడానికి ఇక్కడ బీరకాయని తీసుకొని కట్ చేసుకోవాలండి. అయితే మనం బీరకాయకి చెక్కు మొత్తం తీయాల్సిన పని లేదు, నీట్గా కొంచెం ఉన్నా కూడా పర్లేదండి. 3 బీరకాయలు కూడా ఏమీ పట్టలేదు. అంటే మనం తీసుకునే కొలతను బట్టి బీరకాయ అనేది పడుతుందండి. ఇక్కడ మనం గోధుమ రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. 1 కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి. కొలతకి ఏదైనా కప్పు కానీ గిన్నె కానీ పెట్టుకొని 1 కప్పు ఇక్కడ నేను గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి అందులో పావు వంతు వరకు పెరుగు వేసుకుంటున్నాను. అలాగే ఈ కప్పుతో ఇక్కడ నేను రవ్వ తీసుకున్నాను కదా, అదే కప్పుతో నీళ్ళు కూడా పోసుకుంటున్నాను. గిన్నెలో ఈ విధంగా నీళ్ళు పోసుకొని రవ్వ అలాగే పెరుగు బాగా కలిసేలాగా కలుపుకొని నానబెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాల పాటైనా నానబెట్టుకోవాలి. చక్కగా నానాలండి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ బీరకాయ దోశలోకి కాంబినేషన్గా బీరకాయ పచ్చడి చింతపండు లేకుండా తయారు చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని అందులోకి పచ్చిశనగపప్పు వచ్చేసి పావు చెంచా వరకు వేసుకోండి. అలాగే జీలకర్ర కూడా కొంచెం వేసుకొని కారం కోసం ఇక్కడ నేను 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. చింతపండు కూడా వేసుకోవటం లేదు కదా, కాబట్టి పచ్చిమిర్చి తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, బీరకాయకి చెక్కు మొత్తం తీయలేదు, కొంచెం చెక్కు ఉంచుకొని పైన చెక్కు అనేది తీసుకున్నానండి. అలాగే 2 కప్పుల బీరకాయ ముక్కలకి 1 కప్పు టమాటా ముక్కలు వేసుకొని వేయించుకుంటున్నాను. బీరకాయ ముక్కలు సగం వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకోండి. అలాగే టమాటాలు మగ్గేటప్పుడు కొత్తిమీర పుదీనా కూడా కొంచెం ఎక్కువగానే వేసుకొని వేయించుకోండి. టమాటా కూడా కొంచెం మగ్గి ఈ పుదీనా బీరకాయ కూడా వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనిచ్చుకోవాలి. ఇక్కడ ఈ గోధుమ రవ్వ కూడా చక్కగా నానిపోయిందండి. చూస్తున్నారు కదా, మనం వేసుకున్న నీళ్ళు పెరుగు చక్కగా రవ్వ పీల్చేసుకుంది. ఇప్పుడు ఇందులోకి బీరకాయ ముక్కలు వేసుకోవాలి. 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, 2 కప్పుల వరకు బీరకాయ ముక్కలు వేసుకోండి. డబల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకొని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాము. మిక్సీ జార్లోకి మళ్ళీ 2 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే అల్లం ముక్క కొంచెం వేసుకోండి. మిక్సీ పట్టేసుకోవాలి. నీళ్ళు మాత్రం అస్సలు వేయకండి. నీళ్ళు వేయకుండానే మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత తగినంత ఉప్పు అలాగే కొంచెం వంట సోడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అప్పటికప్పుడు వేసేసుకోవడమేనండి, వెంటనే వేసేసుకోవచ్చు. ఆల్రెడీ మనం రవ్వను నానబెట్టుకున్నాం కాబట్టి ఇక స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని దోశలాగా వేసుకోవడమే. నేను ఈ దోశను అయితే నెయ్యితో కాల్చుకుంటున్నాను. మీరు నూనె అయితే నూనె, నెయ్యి అయితే నెయ్యి ఏది కావాలంటే దాంతో కాల్చుకోండి. చూడండి చక్కగా వచ్చేసిద్ది. టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను. అయితే రవ్వని మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. దీంట్లోకి కాంబినేషన్గా నేను బీరకాయ పచ్చడి చేసుకున్నాను, కానీ కారపొడితో అయినా తినవచ్చు, చట్నీతో కూడా తీసుకోవచ్చు. క్రిస్పీగా ఉంటుంది దోశ అయితే. అలాగే చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వెల్లుల్లి రెబ్బలు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న ఈ పచ్చడికి తాలింపు కూడా పెట్టేసుకోండి. మరి మీ అందరికీ బీరకాయతో తయారు చేసుకున్న ఈ దోశ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.